ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు మనకు పురాణాలు చెబుతున్నాయి. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా మనకు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో కృష్ణావతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమిగా, గోకులాష్టమిగా, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షాడోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్ని చిన్ని పాదాలు వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడాకు తోరణాలు, వివిధ పువ్వులతో అలంకరణలు చేస్తారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షంతలు, ధూప దీపాలతో స్వామివారిని పూజిస్తారు. పూజ పూర్తయిన తరువాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుణ్ణి పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయలను వదిలి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులల్లోనూ అర్థం, పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి అర్చిస్తే సకల పాపాలు పోతాయి, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని మనకు స్కంద పురాణం చెబుతోంది. ఈ రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి, బంగారు పాత్రలలో దానిని ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలుగుతాయని మహామహర్షులు చెప్పారు. సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతోంది. అదేవిధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతోంది. అలాగే శ్రీకృష్ణుని స్మరిస్తూ గోవులకు దానం చేస్తే ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం, కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒకచోటన చేరి ఉట్టి కొట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున ఆ శ్రీకృష్ణుణ్ణి మనసారా తలుచుకొని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాము. ఈ వీడియోని వీక్షించిన వారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.